Namaste dear students, welcome to our video class. In this lesson, we are going to learn past perfect tense. Actually we are learning passive voice. In this lesson, past perfect tense passive voice. Past perfect tense means past perfect tense అంటే earlier past అంటే was were did కన్నా ముందు జరిగేటటువంటి past. అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ he had delivered, the patient had died before the doctor came, the patient had died before the doctor came. డాక్టర్ రావడానికి ముందే పేషెంట్ చనిపోయాడు. అటువంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అర్లియర్ పాస్ట్, ముందు ఏం జరిగింది, పేషెంట్ చనిపోవటం. సో పేషెంట్ had died before the doctor came. They had cleaned the house before we went there. మేము అక్కడికి వెళ్ళటానికి ముందే, బిఫోర్ వీ వెంట్ దేర్, దే హ్యాడ్ క్లీన్డ్. ఇక్కడ హ్యాడ్ ఎందుకు వచ్చింది అంటే ముందు జరిగిన యాక్షన్, అంటే మేము వెళ్ళడం ఒక యాక్షన్ అండ్ హౌస్ వాళ్ళు క్లీన్ చేయటం ఒక యాక్షన్. సో అర్లియర్ యాక్షన్ అనేది రెండిట్లో రెండు పాస్టే. మేము వెళ్ళటం అనేది పాస్ట్, వాళ్ళు క్లీన్ చేయడం అనేది పాస్ట్. క్లీన్ చేయడం అనేది రెండిట్లో ముందు జరిగింది. ముందు క్లీన్ చేస్తే తర్వాత మేము వెళ్ళాం. దట్ ఈస్ కాల్డ్ అర్లియర్ పాస్ట్. సో అర్లియర్ పాస్ట్ని యూజువల్గా మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, వీటన్నిటితో మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే దే హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్ బిఫోర్ వీ వెంట్ దేర్. They had cleaned the house before we went there. They had cleaned. Had plus past participle. They had cleaned. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దీనికి పాసివ్ ఎలా వస్తుంది? సో పాసివ్ ఇస్ హ్యాడ్ బీన్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ పాసివ్ అవుతుంది. అంటే ద హౌస్ ఎవరు క్లీన్ చేశారనేది ఇక్కడ లేదు. మనం వెళ్ళేటప్పటికే హౌస్ క్లీన్ అయిపోయి ఉంది. ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్. ద హౌస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హౌస్. సో హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్, పాస్ట్ పార్టిసిపల్. క్లీన్డ్. ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ బిఫోర్ వి వెంట్ దేర్. మేము వెళ్ళటానికి ముందే హౌస్ క్లీన్ అయిపోయి ఉంది. ఎవరు క్లీన్ చేశారు? పాసివ్ అంటేనే ఎవరు అనేదానికి ఆన్సర్ లేదు. దేనిని, వాట్, ఏమిటి క్లీన్ అయింది, దేనిని క్లీన్ చేశారు అంటే హౌస్ క్లీన్ అయింది అనేటటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్. అలాగే అంటే ఇక్కడ ద ఓనర్స్ హ్యాడ్ క్లీన్డ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ద ఓనర్స్ క్లీన్ చేశారా లేకపోతే ఎవరితోనైనా చేయించారా? ఓకే, నాట్ నెసెసరీ. ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ బిఫోర్ వీ రీచ్డ్. ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ బిఫోర్ వీ రీచ్డ్. దిస్ ఇస్ పాసివ్ వాయిస్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటితో హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది పాసివ్లో. ఓకే, రిమెంబర్, సింపుల్ టాపిక్. ఓకే, లెట్ us see another example. Okay, we admitted the patient before he died. We admitted the patient, హాస్పిటల్లో జాయిన్ చేసాం. వీ అడ్మిటెడ్ ద పేషెంట్ బిఫోర్ హీ డైడ్ అని చనిపోవడానికి ముందే మేము అడ్మిట్ చేసాం. ఇక్కడ వీ హ్యాడ్ అడ్మిటెడ్, అంతే కదా. వీ హ్యాడ్ అడ్మిటెడ్ బికాస్ పేషెంట్ చనిపోవటం అనేది తర్వాత జరిగింది, అడ్మిట్ చేయటం అనేది ముందు జరిగింది. సో వీ హ్యాడ్ అడ్మిటెడ్ ద పేషెంట్ బిఫోర్ హీ డైడ్. ఇక్కడ దీన్ని పాసివ్లోకి మార్చాల్సి వస్తే ఎలా మార్చాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశారనేది ఉండదు. వీ హ్యాడ్ అడ్మిటెడ్, ఇది యాక్టివ్ వాయిస్. అలా కాకుండా ఎవరిని అడ్మిట్ చేసాం అంటే పేషెంట్ని, కాబట్టి ద పేషెంట్ సబ్జెక్ట్ అవుతుంది. ద పేషెంట్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్. బిఫోర్ హీ డైడ్. ద పేషెంట్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ బిఫోర్ హీ డైడ్. ఇది పాసివ్ వాయిస్ అవుతుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్లో మనకి ఎలా వస్తుంది? హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కదా, హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ద పేషెంట్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ బిఫోర్ ఇట్. అలాగే ద మ్యాటర్ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్ టు యూ బిఫోర్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్. అంటే యూ వర్ ఇన్ఫార్మ్డ్ ముందు, యూ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్. అంటే ఒక ఇష్యూ ఏదో ఉంది, అది నాకన్నా ముందు నీకు తెలియచేయబడింది. ద మ్యాటర్ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్ టు యూ బిఫోర్ it was informed to me. The matter had been informed to you before it was informed to me. ఓకే, అలాగే he had been set. ఏదో ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఏదో చిన్న ఎవరో ఇద్దరు యంగ్స్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఆ యంగ్స్టర్స్ ఇద్దరు లవ్లో పడ్డారు.
సో మన రెప్యుటేషన్కి ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇద్దరిని తీసేసాం. బట్ ఒకేసారి కాకుండా అతన్ని ఫస్ట్ శాక్ చేసాం, అంటే ఫైర్ చేసాం. ఏదైనా రిమూవ్ చేయొచ్చు, శాక్ అనొచ్చు, ఫైర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో హీ హ్యాడ్ బీన్ శాక్డ్ బిఫోర్ షీ వాజ్ శాక్డ్. చూడండి, he had been sacked or he had been fired, he had been removed from the services before she was removed. అంటే ఇక్కడ అర్లియర్ ఫస్ట్ రిమూవ్ ఎవరు జరిగింది? హీ హ్యాడ్ బీన్ రిమూవ్డ్, అతన్ని ముందుగా రిమూవ్ చేసాం. బిఫోర్ షీ వాజ్ రిమూవ్డ్, ఆమె రిమూవ్ అయింది, ఆమె కన్నా ఆయన ముందు రిమూవ్ చేయబడ్డాడు. ఓకే, హీ హ్యాడ్ బీన్ స్వాక్డ్. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్, ఏదో ఒక ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ హ్యాడ్ బీన్ పెయిడ్. అడ్వాన్స్ ట్యాక్స్ హ్యాడ్ బీన్ పెయిడ్ బిఫోర్ హౌస్ ట్యాక్స్ రైజ్డ్. హౌస్ ట్యాక్స్ రైజ్ చేయడానికి ముందే అడ్వాన్స్ ట్యాక్స్ హ్యాడ్ బీన్ పెయిడ్. ఎందుకంటే రైజ్ అవ్వడానికి ముందే, బిల్ రైజ్ అవ్వడానికి ముందే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయబడింది. ఇలాగా మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేది పాసివ్ వాయిస్. అడ్వాన్స్ ట్యాక్స్ హ్యాడ్ బీన్ రైజ్డ్, షీ ఆర్ హీ హ్యాడ్ బీన్ సాక్డ్, ఆర్ ద పేషెంట్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్. అంటే ఇందులో 2 యాక్షన్స్ ఉంటాయి. ఒకటి పాస్ట్ అయితే దానికన్నా ముందు జరిగిన దాంతో మనం ఈ హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని పాస్ట్ పర్ఫెక్ట్ పాసివ్గా చెప్తాం. సో ఇది చాలా చిన్న మ్యాటర్. అండ్ అలాంగ్ విత్ దిస్ వీడియో అండ్ యూ విల్ గెట్ నోట్స్. ఈ నోట్స్ని మీరు చూడండి, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇందులో కూడా పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ ఉన్నా వాటిని నిజానికి స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాన్వర్జేషన్స్లో ఎక్కువగా యూస్ చెయ్యరు. యూజువల్గా పాస్ట్, సింపుల్ పాస్ట్నే యూజ్ చేసేస్తూ ఉంటారు. రెండు అంటే పాస్ట్ ఇన్సిడెంట్స్ రెండున్నా కూడా యూజువల్గా కాన్వర్జేషన్స్లో మనం సింపుల్ పాస్ట్నే యూజ్ చేస్తుంటారు ఎక్కువగా, తప్ప పాస్ట్ పర్ఫెక్ట్ని, సింపుల్ పాస్ట్ని ఇలా అన్నీ ఆలోచించుకొని యూజ్ చేయడం అనేది సాధారణంగా జరగదు. బట్ నేర్చుకోవటం అనేది ఎసెన్షియల్. సో ఇప్పుడు ఒక టిప్ నేర్చుకోవటం, ఒక క్లాస్ నేర్చుకోవటం అనేది ఎఫెక్టివ్ స్పీకింగ్కి మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.